రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి గడిచిన కొన్ని వీడియోల్లో నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు కొంత మీకు వీడియోస్ ద్వారా నా ఇన్ఫర్మేషన్ అందజేసే ప్రయత్నం చేశాను. అందులో భాగంగా ఈసారి రీజనల్ రింగ్ రోడ్డుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నార్థర్న్ పార్ట్ అంటే మొత్తం రీజనల్ రింగ్ రోడ్డు 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి నార్త్ పార్ట్, మరొకటి సౌత్ పార్ట్. హైదరాబాద్లో రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించి 2 పార్ట్స్గా డిక్లేర్ చేశారు. ఒకటి నార్త్ పార్ట్, మరొకటి సౌత్ పార్ట్. అయితే సౌత్ పార్ట్ వరకు ఇంతకుముందు గతంలో ఒక వీడియో ద్వారా మిమ్మల్ని నాకున్న నాలెడ్జ్ మేరకు అందజేసే ప్రయత్నం చేశాను. సో ఇందులో భాగంగా ఇప్పుడు నార్థర్న్ పార్ట్లో డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఏ పార్ట్లో ఈ రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ వస్తుంది, దీని యొక్క టోటల్ విశేషాలు అనేవి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని పంచుకుంటున్నాను. ముఖ్యంగా సో నార్థర్న్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్ అనే ప్రాంతం ఎక్కడ వస్తుందంటే హైదరాబాద్లో ఒకటి సంగారెడ్డి మొదలుకొని నార్థర్న్ అంటే ముంబై నేషనల్ హైవే రోడ్ హైదరాబాద్ నుంచి కూకట్పల్లి మీదుగా మనం టచ్ చేస్తూ అంటే పటాన్చెరు బిహెచ్ఎల్ మీదుగా ముందుకెళ్ళినట్లయితే అవుటర్ రింగ్ రోడ్ ముత్తంగి జంక్షన్ వస్తుంది. ముత్తంగి రింగ్ రోడ్ జంక్షన్ నుంచి కాస్త ముందుకెళ్ళినట్లయితే కంది దాటిన తర్వాత మనకు వచ్చే అతిపెద్ద టౌన్ మనకి సంగారెడ్డి. సో సంగారెడ్డి దాటిన తర్వాత వచ్చే పెద్దాపూర్కి సంగారెడ్డికి మధ్య మనకి ఈ రీజనల్ రింగ్ రోడ్ నార్థర్న్ పార్ట్ టచ్ అవుతుంది. జిల్లా విషయానికి వచ్చినట్లయితే సంగారెడ్డి జిల్లా కిందకు వస్తుంది ఈ పెద్దాపూర్ నుంచి సంగారెడ్డికి మధ్య ఉన్నటువంటి ప్రాంతం. సో సౌత్ పార్ట్ నుంచి వస్తున్నటువంటి ఆ రోడ్ అంది సంగారెడ్డి ముంబై నేషనల్ హైవే రోడ్లో ఒక జంక్షన్ పార్ట్గా వస్తుంది. అదేవిధంగా ఆ రోడ్డు కంటిన్యూటీలో మీకు మరలా టచ్ చేస్తే మనకు జోగుపేట నారాయణఖేడ్కి వెళ్ళే రూట్లో ఒక కొత్తగా రీసెంట్గా ఒక హైవే రోడ్ వచ్చింది, అది అంకోలాకి వెళ్ళే రోడ్డు. ఆ జంక్షన్లో మనకు కూడా ఒక జంక్షన్ వస్తుంది. అది ముఖ్యంగా నర్సాపూర్ దౌలతాబాద్ మధ్యలో మరొక రింగ్ వచ్చే అవకాశం ఉంది. అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి మనకి ఆ రూట్ మ్యాప్ ప్రకారం మనం చూసినట్లయితే దౌలతాబాద్కి నర్సాపూర్కి మధ్య కూడా ఒక రింగ్ వస్తుంది. అదేవిధంగా ఆ రోడ్ని కంటిన్యూషన్ ముందుకెళ్ళినట్టయితే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అంటే మన కేసీఆర్ గారి ఊరైనటువంటి షామీర్పేట రోడ్లో మనకి వెళ్ళినట్టయితే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వస్తుంది షామీర్పేట మీదుగా. సో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ దగ్గర మరొక రింగ్ వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నుంచి ముందుకెళ్ళినట్లయితే జగదేవ్పూర్ దాటుతూ ముందుకెళ్ళినట్లయితే అక్కడ మనకి భువనగిరి ప్రాంతంలో మరొక రింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ నార్థర్న్ పార్ట్ ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి టోటల్గా 164 కిలోమీటర్స్ దీని మీద ల్యాండ్ ఎక్విజిషన్ మొదలుకొని కంప్లీట్గా రోడ్డు కంప్లీట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి భారతమాల పరియోజన ప్రాజెక్టు కింద దీన్ని టోటల్గా 9,500 కోట్ల రూపాయల ప్రస్తుతం ఎస్టిమేషన్ అంచనా వ్యయంతో ఇది ముందుకు వస్తున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. దీనికి సంబంధించి నితిన్ గడ్కరీ కూడా రీసెంట్గా ఒక ముసాయిదాను కూడా రిలీజ్ చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ఒక ఫైనల్ ఒక అల్టిమేట్ ఇది కూడా రిలీజ్ చేశారు. సో ల్యాండ్ ఎక్విజిషన్ పార్ట్ చాలా వరకు సౌత్ పార్ట్తో పోలిస్తే నార్త్ పార్ట్ చాలా తొందరగా ఉంది. ఇది అతి తొందరలోనే మనకి స్టేట్ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేయొచ్చు ఈ యొక్క నార్థర్న్ పార్ట్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్. అయితే సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ రీజనల్ రింగ్ రోడ్ వచ్చే ప్రాంతం నుంచి ప్రెసెంట్ అవుటర్ రింగ్ రోడ్ వరకు మధ్య శాటిలైట్ టౌన్షిప్స్ వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ కూడా దీన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకొని అంటే సిటీ మీద జనాన్ని యొక్క ఎక్కువ మంది జనసాంద్రత అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ సిటీ మీద ఎక్కువగా పెరగకుండా సిటీ నుంచి జనాల్ని బయటకు రప్పించే ప్రయత్నం అంటే అవుటర్ రింగ్ రోడ్కు రీజనల్ రింగ్ రోడ్కు మధ్య కొన్ని శాటిలైట్ టౌన్షిప్లు చేస్తే అక్కడ వరకు కావాల్సిన రోడ్డు రైలు కనెక్టివిటీ కానీ రోడ్డు కనెక్టివిటీ కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం కనీస సౌకర్యాలు అంటే తాగునీటి కావచ్చు సాగునీటి కావచ్చు ఇటువంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం వల్ల సిటీ మీద యొక్క టోటల్ పాపులేషన్ పడకుండా సిటీ నుంచి టౌన్షిప్కి జనాలు పబ్లిక్ అందరూ కూడా జనాల్ని బయటకు పంపించే ప్రయత్నంలో కొన్ని శాటిలైట్ టౌన్షిప్స్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో 60-40 స్కీమ్ కింద కొన్ని శాటిలైట్ టౌన్షిప్స్ని ఏర్పాటు చేస్తుంది. సో అందులో భాగంగా మనం కంపేర్ చేసినట్లయితే అటు ముంబై హైవే రోడ్లో కూడా కొన్ని శాటిలైట్ టౌన్షిప్స్ని డిక్లేర్ చేశారు. అదేవిధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అదేవిధంగా మనకి భువనగిరి ప్రాంతంలో కూడా మీరు చూడండి రీసెంట్గా చర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సిటీ మీద టోటల్ రైల్వే మీద ఫోర్స్ పడకుండా అంటే ప్లాట్ఫామ్స్ యొక్క రద్దీని అవాయిడ్ చేసే విషయంలో భాగంగా టోటల్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాకుండా ఈస్ట్ నుంచి వచ్చే ట్రైన్స్ అంటే కాజీపేట మీదకి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా ఢిల్లీ నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా మనకు ఆ జంక్షన్లో ఆగి సిటీకి మనకు రావడానికి కూడా ఎంఎంటీఎస్ కూడా రీసెంట్గా ఓపెన్ చేశారు. సో డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి ప్రాంతాలు మనం కంపేర్ చేసినట్లయితే అంటే ముంబై నేషనల్ హైవే రోడ్ ఉంది వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్కి ఇప్పుడు అంటే లాంగ్ సైడ్ అంటే ఇమీడియట్గా ఓవర్ నైట్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా మినిమం 5 to 10 ఇయర్స్లో మంచి రిటర్న్స్ రావాలని అనుకునే ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేయాలనుకుంటే చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. సో మీరు బిఫోర్ ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఆ వెంచర్ ఎరా అప్రూవల్ ఉందా లేదా, అట్ ద సేమ్ టైం డిటిసిపి అప్రూవల్ అంటే సంగారెడ్డి ఇప్పుడు ఈ చెప్పే ఈ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఉన్నటువంటి మధ్య ప్రాంతం చాలా వరకు మీకు హెచ్ఎండిఏ పరిధిలో లేదు, ఇది డిటిసిపి పరిధిలో ఉంది. కాబట్టి చాలా వెంచర్స్ డిటిసిపి పర్మిషన్స్ ఉంటాయి. సో బిఫోర్ మీరు అక్కడ వెంచర్స్ ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా డిటిసిపి పర్మిషన్స్ ఉన్నాయా లేదని చూసుకోవడం ఇంపార్టెంట్. నెంబర్ 2 ఏదైతే రెరా అప్రూవల్ ఉన్నది ఖచ్చితంగా వెంచర్స్కి అప్రూవల్ ఉన్నాయో లేదని చూసుకోవాలంటే బిఫోర్ ₹1 మీరు పే చేసే ముందు వితౌట్ అప్రూవల్స్ ఉన్నటువంటి ఏ సైట్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, చాలా వరకు మీరు మునిగిపోయే అవకాశం ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, మీకు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రక్రియలో
రంగంలో మీకు ఏదైనా సలహాలు సంప్రదింపులు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లు మీరు కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. దాన్ని కన్సల్ట్ పర్సన్ మీకు ప్రాపర్గా పాజిటివ్ గైడ్ మిమ్మల్ని చేసే ప్రయత్నం కూడా చేస్తారు. సో ఖచ్చితంగా మీకు ఏదైతే ఈ నార్థన్ పార్ట్ ఏదైతే మనం రీజనల్ లింక్ రోడ్ అనుకున్నామో ఈ పార్ట్ అనేది డెఫినెట్గా తొందరలో అంటే సౌత్ పార్ట్తో కంపేర్ చేస్తే నార్త్ పార్ట్ ఇమీడియట్గా స్టార్ట్ అయ్యే అవకాశం మెండుగా కనిపిస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.